Yes, hi everyone. This is Bhairav from Amruta's Academy. So, Railway Job 2026 yes 100 days program లో భాగంగా ఈ రోజు మనము హీట్ అనబడేటువంటి లెసన్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ను మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించు. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమాటిక్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది అని అంటున్నాం. అయితే ఆ క్వశ్చన్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి మనం గమనిస్తే ఎస్ ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమంటున్నానంటే ఎస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ కాల్డ్. సో 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని ఏమంటారు అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్. అయితే దానికి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ సో దానికి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి, వివరణ ఏమిటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ ఫస్ట్ వన్ నేనేమంటానంటే ఎస్ ఇక్కడ ఒకసారి చూడాలి. ముందుగా హీట్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఎస్ హీట్ ఉష్ణోగ్రత. సో హీట్ ఉష్ణము మరియు ఉష్ణోగ్రత. హీట్ అంటే దానినే మనం ఏమంటామంటే తెలుగులో ఎస్ ఉష్ణము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదే విధంగా ఉష్ణోగ్రత దానిని ఇంగ్లీష్ లో మనము టెంపరేచర్ అనే పేరుతో మనం పిలుస్తాం. హీట్ ఉష్ణము. అయితే ఉష్ణము అంటే ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే ఎస్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక వేడి వస్తువు హీట్ ఆబ్జెక్ట్ అనగా ఇంకా సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే హాట్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఎస్ హాట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఒక కోల్డ్ అనగా చల్లని వస్తువు. ఇది ఒక వేడి వస్తువు, ఇది ఒక చల్లని వస్తువు. ఒక వేడి వస్తువును ఒక చల్లని వస్తువును ఆ రెండింటిని ఒకదానితో మరొకటి తాకుతూ కొద్దిసేపు ఉంచినప్పుడు ఆ చల్లని వస్తువు కూడా కాస్త వేడెక్కుతుంది అని అంటున్నాం. సో ఇది వేడి వస్తువు అంటే హాట్ ఆబ్జెక్ట్ అండ్ కోల్డ్ ఆబ్జెక్ట్. ఆ రెండింటిని ఒకదానితో మరొకటి కొద్దిసేపు తాకుతూ ఉంచినప్పుడు ఆ చల్లని వస్తువు కూడా కాస్త వేడెక్కుతుంది అని అంటున్నాం. సో ఎందుకు ఆ చల్లని వస్తువు వేడెక్కుతుంది అని అంటే ఎస్ ఈ వేడి వస్తువు నుండి ఏదో ఒక ఎనర్జీ అనేది చల్లని వస్తువును చేరడం వల్లనే ఆ చల్లని వస్తువు కూడా కాస్త వేడెక్కుతుంది అని అంటున్నాం. అయితే వేడి వస్తువు నుండి చల్లని వస్తువును చేరే ఆ శక్తినే, ఆ ఎనర్జీనే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ హీట్ ఉష్ణము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇది వేడి వస్తువు చల్లని వస్తువు ఆ రెండింటిని మరి కొద్దిసేపు తాకుతూ ఉంచినప్పుడు కొద్దిసేపటి తర్వాత ఈ చల్లని వస్తువు కూడా వేడెక్కుతుంది. అంటే ఈ వేడి వస్తువు నుండి ఏదో ఒక శక్తి, ఏదో ఒక ఎనర్జీ చల్లని వస్తువును చేరడం వల్లనే ఆ చల్లని వస్తువు కూడా వేడెక్కుతుంది. వేడి వస్తువు నుండి చల్లని వస్తువును చేరే ఆ శక్తినే మనం ఏమంటామంటే హీట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాము. సో ఇక్కడ హీట్ అనే దానికి సో డెఫినేషన్ నేనేమంటానంటే హీట్ ఈజ్ ద ఎనర్జీ. సో హీట్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి. సో దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్ అని అంటారు. సో వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు చేరే, వేడి వస్తువు నుండి చల్లని వస్తువు వైపుకు ప్రయాణించే ఆ శక్తినే మనం ఏమంటామంటే హీట్ అనే పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ హీట్ అనబడేటువంటి దీనికి యూనిట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ జౌల్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కెలోరీ అని అంటారు. సో ద యూనిట్స్ ఆఫ్ హీట్ ఈస్ ఫస్ట్ వన్ జౌల్ అండ్ సెకండ్ వన్ ఈస్ కెలోరీ అని అంటారు. అయితే ఈ జౌల్ అనేది ఉష్ణానికి సంబంధించి, హీట్ కి సంబంధించి SI ప్రమాణము. సో ద సిస్టమ్ ఆఫ్ లేదా ద SI యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ జౌల్ అని అంటారు.
అయితే ఇక్కడ కెలోరీ అనేదా అంటే ఏంటి అనే దానికి సంబంధించి కొంత డెఫినేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కెలోరీ అంటే ఏం లేదు, ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. సో కెలోరీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకోండి. సో ఇది ఒక టెస్ట్ ట్యూబ్. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏమున్నది అని అంటే ఇంకా క్లియర్ గా వేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏముంది అంటే నేను 1 గ్రామ్ వాటర్ ను తీసుకున్నాను. సో ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏమున్నది అంటే 1 గ్రామ్ వాటర్ ఉంది. 1 గ్రామ్ వాటర్ ఉంది. సో ఇది ఎంత? 1 గ్రామ్ వాటర్. సో 1 గ్రాము నీటి యొక్క ఉష్ణోగ్రతను అంటే దట్ మీన్స్ టెంపరేచర్. ఇది 1 గ్రామ్ వాటర్, దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్లీగా 35 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంది. సో 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అనగా 35 నుంచి 36 డిగ్రీ సెంటిగ్రేడ్ చేర్చాలి అంటే ఏం చేయాలి? ఆ నీటిని మనం బాగా వేడి చేయాలి. వేడి చేస్తేనే కదా దాని యొక్క ఉష్ణోగ్రత, ఆ 1 గ్రామ్ నీటి యొక్క టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది 35 నుంచి 36కి వెళ్ళేది, అవునా కాదా? సో నీటి యొక్క ఉష్ణోగ్రతను పెంచాలి అంటే హోమ్ రీమ్ క్రీమ్ అంటే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందా? మంత్రాలకు చింతకాయలు ఏమైనా రాలుతాయా? రాలవు కదా. అలాగే ఇక్కడ ఆ 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ అనగా 35 నుంచి 36 లేదా 36 నుంచి 37 లేదా 40 నుంచి 41 అంటే 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలి అంటే మనం ఎంతో కొంత కింద ఉష్ణాన్ని హీట్ని అందించాలి కదా. హీట్ని ఇస్తేనే కదా, కింద వేడిని ఇస్తేనే కదా ఆ 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగేది. సో 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణం అవసరమో దానిని మనం ఏమంటామంటే కెలోరీ అంటాం. సో కెలోరీ అంటే ఏం లేదు, 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్నే మనం ఏమంటామంటే కెలోరీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. 1 కెలోరీ ఈక్వల్ టు 1 calorie are equal to 1 calorie are equal to 4.186 joules కు సమానం. లేదా 1 calorie equal to 4.2 joules కు సమానము అని అంటున్నాం. ఓకేనా? సో హీట్ అంటే ఏంటి, ఉష్ణము అంటే ఏంటి చాలా జాగ్రత్తగా గమనించండి. ఉష్ణము అంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువు వైపుకు ప్రయాణించే శక్తినే హీట్, ఉష్ణము అనే పేరుతో మనం పిలుస్తాం. ఈ ఉష్ణానికి ప్రమాణాలు 2 ఉన్నాయి. ఒకటి జౌల్, రెండవది కెలోరీ. కెలోరీ అంటే ఏంటి? కెలోరీ అంటే 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 35 నుంచి 36 లేదా 37 నుంచి 38 లేదా 55 నుంచి 56 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మార్పు రావాలి అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని మనం ఏమంటామంటే కెలోరీ అనే పేరుతో పిలుస్తాం. 1 కెలోరీ అనేది ఎన్ని జౌల్స్ కు సమానం అంటే 1 కెలోరీ ఆర్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ కు సమానము అని అంటారు. అయితే హీట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అయితే టెంపరేచర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. సో టెంపరేచర్ ఉష్ణోగ్రత అంటే ఏమిటంటే సింపుల్ గా నేనేమంటానంటే ఇది వేడి వస్తువు, హాట్ ఆబ్జెక్ట్, ఇది చల్లని వస్తువు. టెంపరేచర్ అంటే ఏంటంటే ఇది వేడి వస్తువు ఎంత వేడిగా ఉందని, అంతే కదా. సో ఇది వేడి వస్తువు ఎంత వేడిగా ఉంది, లేదా ఇది చల్లని వస్తువు ఎంత చల్లగా ఉందని ఏదో ఒకటి చెప్పాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే మంచు ఉంది, మంచు ఐస్ అని అంటున్నాను. మంచు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది. సో మంచు అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇంకొకటి చూస్తే లిక్విడ్ నైట్రోజన్. ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది -196 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది. సో మంచు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది, అదే చల్లగా ఉంది అని అంటాం. అదే లిక్విడ్ నైట్రోజన్ అయితే అది ఎంత -196, అది ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది కదా. అయితే ఇది చల్లగానే ఎంత చల్లగా, ఇది చల్లగా, ఇది ఇంకా ఎక్కువ చల్లగా. ఇంకా అంటే ఎంత, ఒక నిర్దిష్టమైన విలువ రూపంలో చెప్పాలి కదా. దానినే మనం ఏమంటామంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్ అని అంటాం. అనగా ఒక వస్తువు యొక్క వేడి తీవ్రతను లేదా చల్లదనం యొక్క తీవ్రతను తెలిపేదే ఉష్ణోగ్రత. ఒక వస్తువు వేడిగా ఉంది, ఎంత వేడిగా ఉందని. ఒక వస్తువు చల్లగా ఉంది, ఎంత చల్లగా ఉందని. అంటే వేడి యొక్క తీవ్రతను లేదా చల్లదనం యొక్క తీవ్రతను తెలియజేసేదే ఉష్ణోగ్రత. సింపుల్ గా
టెంపరేచర్ దానికి మనం ఏం చెప్తామంటే డెఫినేషన్ యాస్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. సో డిగ్రీ ఆఫ్ hotness or coldness of an object is called temperature అని అంటాం. సో హీట్ కి అదేవిధంగా టెంపరేచర్ కి తేడా ఏంటంటే, సో వేడి వస్తువు నుండి చల్లని వస్తువు వైపుకు ప్రయాణించే శక్తిని ఉష్ణము అని అంటాం. టెంపరేచర్ అంటే వేడి వస్తువు ఎంత వేడిగా ఉంది, చల్లని వస్తువు ఎంత చల్లగా ఉంది అనగా డిగ్రీస్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అయితే ఈ టెంపరేచర్ కు సంబంధించి కొన్ని యూనిట్స్ ఉంటాయి. సో టెంపరేచర్ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత అని అంటున్నాం. ఈ ఉష్ణోగ్రత అంటే ఏంటి? డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అయితే ఈ టెంపరేచర్ కి సంబంధించి కొన్ని యూనిట్స్ అనేటివి ఉండటం జరుగుతుంది. టెంపరేచర్ కి సంబంధించి యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటివి అంటే డిగ్రీ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ అండ్ కెల్విన్. సో డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. అయితే ఈ మూడు ప్రమాణాలలో SI ప్రమాణము ఏమిటి అంటే కెల్విన్ అనేది SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సో కెల్విన్ ఈజ్ ఏ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అని. అయితే ఈ మూడు ప్రమాణాల మధ్య ఒక సంబంధాన్ని సూచించే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములా ఏమిటంటే C minus 0/100 equal to F minus 32/180 equal to K minus 273/100. ఓకేనా? సో C minus 0/100 equal to F minus 32/180 equal to K minus 273/100. సో ఈ ఫార్ములా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి మీరు, దీనిని మర్చిపోకూడదు. ఓకేనా? ఇక్కడ ఒకసారి మీరు చూస్తే C అంటే డిగ్రీ సెల్సియస్, F అంటే ఫారెన్హీట్, K అంటే కెల్విన్ అని అంటున్నాం. సో డిగ్రీస్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. దానికి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటివంటే డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. అయితే కెల్విన్ అనేది ఒక SI ప్రమాణము. అయితే ఈ మూడు ప్రమాణాల మధ్య, ఈ మూడు యూనిట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అంటే C minus 0/100 equal to F minus 32/180 equal to K minus 273/100 అని అంటున్నాం. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి అంటే, 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఆ ఉష్ణరాశిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే 1 కెలోరీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కెలోరీ. 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని మనం ఏమంటామంటే కెలోరీ అని అంటాం. అయితే 1 కెలోరీ ఎన్ని జౌల్స్ కు సమానం అంటే 4.186 జౌల్స్ కు సమానము అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్, ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేలు ఒకే రీడింగ్ ను చూపిస్తాయి? ఓకేనా? సో అట్ వాట్ టెంపరేచర్ డు బోత్ ద సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ షో ద సేమ్ రీడింగ్ అని అంటున్నారు. అయితే ఈ క్వశ్చన్ RRB గ్రూప్ డి 25 సెప్టెంబర్ 2018 షిఫ్ట్ 2 లో అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే, వాడు ఏమడిగాడు? సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేల్, ఇవి రెండు కూడా ఆ రెండు రకాలైనటువంటి స్కేల్స్ అనేటివి ఒకే రీడింగ్ ను ఎక్కడ చూపిస్తాయి అనేది మనకు తెలియాలి. ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను మీకు. ఆ ఫార్ములా ఏమిటంటే C minus 0/100 equal to F minus 32/180 equal to K minus 273/100. ఓకేనా? ఈ ఫార్ములా ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేలు అని అంటున్నాడు. అంటే ఈ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ యాస్టీస్ గా రాసుకో, యాస్టీస్ గా. సో దానికి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే యాస్టీస్ గా రాసుకుంటాం. యాస్టీస్ గా అంటే C minus 0 ఇక్కడ ఉండేది రాస్తాం. C minus 0/100 ఈక్వల్ టు F minus 32/180. ఈ సందర్భంలో నేను సి అదేవిధంగా సిని అదేవిధంగా ఎఫ్ని ఆ రెండింటిని కూడా నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అని అనుకున్నాను. సో సిని ఎక్స్ అనుకుంటున్నా, ఎఫ్ అంటే ఫారెన్హీట్ ని కూడా నేను ఎక్స్ అని అనుకుంటాను.
సో సి ప్లేస్ లో ఎక్స్ ను సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ ప్లేస్ లో కూడా ఎక్స్ ను పెడుతున్నాం. ఈ సందర్భంలో ఎక్స్ మైనస్ 0/100 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32/180. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి జీరోకి క్యాన్సిల్. 2 5s 2 5 10, 2 9 18. ఇప్పుడు మనము చూస్తే ఎక్స్ -0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి x/5 దట్ ఈక్వల్ టు x/5 దట్ ఈక్వల్ టు x మైనస్ 32/9. ఈ సందర్భంలో దీనిని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీనిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే 9x ఈక్వల్ టు 5x 5x మైనస్ 5 32 160. సో 5 మూల 15, 5 2 10, 160. సో 9x ఈక్వల్ టు 5x మైనస్ 160. సో ఈక్వల్ టు అవతల ఉన్నటువంటి ప్లస్ 5x ని ఈక్వల్ యూతలకి తెస్తే 9x మైనస్ 5x ఈక్వల్ టు మైనస్ 160. ఓకే, క్లియరా? 9x మైనస్ 5x ఈక్వల్ టు ఏమవుతుందంటే 4x ఈక్వల్ టు 160. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒకసారి చూస్తే 9x మైనస్ 5x ఈక్వల్ టు 4x దట్ ఈక్వల్ టు మైనస్ 160. సో 4 1 4 40. ఓకేనా? అప్పుడు x ఈక్వల్ టు -40. ఓకేనా? x ఈక్వల్ టు -40. అయితే ఈ x అనేది ఏంటది? డిగ్రీ సెల్సియసా ఫారెన్హీటా? చెప్పలేం కదా. ఎక్స్ అనేది డిగ్రీ సెల్సియస్ ని ఎక్స్ అనుకుంటున్నాం, ఫారెన్హీట్ ను కూడా ఎక్స్ అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఎక్స్ అనగా -40 అనేటువంటి ఆ విలువ వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేలు రెండు కూడా ఒకే రీడింగ్ ను చూపిస్తాయి. -40 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడగబడినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? సో -40 అని అంటూ ఉన్నాను. ఓకేనా? క్లియరా? సో ఇది దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది పదార్థాలలో దేనికి విశిష్టోష్ణం అత్యధికంగా ఉంటుంది? ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ హీట్ అని అంటున్నా. మనకు లభించే పదార్థాలన్నింటిలో కల్లా అత్యధిక స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం ఉన్న పదార్థం ఏమిటి అంటే నీరు. సో నీటికి అత్యధికంగా స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం అనేది ఉంటుంది. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం అంటే ఏంటి అనేది సుమారుగా ఒక 20 నిమిషాలు పడుతుంది, ఇక్కడ మనం డిస్కస్ చేయలేం. ఓకేనా? సో కింది పదార్థాలలో దేనికి స్పెసిఫిక్ హీట్ అత్యధికంగా ఉంటుందంటే ఏదైనా సరే లిక్విడ్స్ అన్నింటిలో కల్లా, సో ద్రవ పదార్థాలన్నింటిలో కల్లా అత్యధిక విశిష్టోష్ణం ఉన్న పదార్థం ఏమిటి అంటే వాటర్. ఓకేనా? వాటర్. అందుకే నీరు అనేది నీటి యొక్క విశిష్టోష్ణం అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది మరియు నిదానంగా వేడెక్కుతుంది మరియు నిదానంగా చల్లబడుతుంది అని అంటున్నాం. సో నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది మరియు నిదానంగా చల్లబడుతుంది. దానికి కారణం ఏంటంటే నీటి యొక్క విశిష్టోష్ణం అధికముగా ఉండటమే. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వివిధ రకాలైన పండ్లలే కల్లా, నేనేమంటున్నానంటే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వివిధ రకాలైన పండ్లలే కల్లా పుచ్చకాయ, దట్ మీన్స్ వాటర్ మెలన్ అనున్నది తనలోని చల్లదనాన్ని ఎక్కువసేపు నిలిపి ఉంచుకుంటుంది. సో పుచ్చకాయ అనేది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ పుచ్చకాయ అనగా వాటర్ మెలన్ లో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది మరియు నిదానంగా చల్లబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ నీటికి అధిక విశిష్టోష్ణం ఉండటమే. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి చూస్తే, ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణ ప్రసారం ప్రధానంగా ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఉష్ణం అనేది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ప్రధానంగా 3 పద్ధతులలో 3 షిఫ్ట్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ప్రైమరీ టేక్స్ ప్లేస్ త్రూ. సో ప్రధానంగా
ఈ ఉష్ణం అనేది 3 పద్ధతుల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి ఏమిటి అంటే దీనికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణ ఏమిటి, ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే ఫస్ట్ వన్ నేనేమంటానంటే థర్మల్ కన్వెక్షన్, లేదా ఇంకా సింపుల్ గా ఇక్కడ ఉష్ణ వహనము కండక్షన్ రాద్దాం ఫస్ట్. సో థర్మల్ కండక్షన్. నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే థర్మల్ కన్వెక్షన్. నెక్స్ట్ మూడవది ఏమిటి అంటే థర్మల్ రేడియేషన్ అని అంటారు. సో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే థర్మల్ కండక్షన్ ఈ పద్ధతి ద్వారా దీనిని తెలుగులో ఉష్ణ వాహనము అని అంటాం. ఈ ఉష్ణ వాహనము థర్మల్ కండక్షన్ అనేటువంటి ఈ పద్ధతిలో ప్రధానంగా అన్ని రకాలైనటువంటి ఘన పదార్థాల యందు సాలిడ్ మెటీరియల్స్, సో అన్ని రకాలైనటువంటి ఘన పదార్థాలు, సో సాలిడ్స్, సో ఆల్ సాలిడ్స్ అండ్ సో మెర్క్యూరీ, సో మెర్క్యూరీ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ అమ్మా ఇది. సో మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ అని అంటారు. సో అన్ని రకాలైన ఘన పదార్థాల యందు మరియు ద్రవ స్థితిలో ఉన్నటువంటి పాదరసం యందు ఉష్ణం అనేది థర్మల్ కండక్షన్, ఉష్ణ వాహనం అనేటువంటి పద్ధతిలో జరుగుతుంది. నెక్స్ట్ థర్మల్ కన్వెక్షన్. సో ఈ పద్ధతిలో ఉష్ణం అనేది సో ఆల్ గ్యాసెస్, ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆల్ లిక్విడ్స్ except mercury. సో ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అన్ని రకాలైన ద్రవ పదార్థాల యందు ఒక పాదరసం తప్ప, అదేవిధంగా వాయువుల యందు ఉష్ణం అనేది థర్మల్ కన్వెక్షన్, ఉష్ణ సంవాహనం అనేటువంటి పద్ధతిలో జరుగుతుంది. నెక్స్ట్ థర్మల్ రేడియేషన్. సో సాధారణంగా సూర్యుని నుండి ఉష్ణం అనేది భూమి వైపుకు ఏ పద్ధతిలో ప్రయాణిస్తుంది అంటే థర్మల్ రేడియేషన్. సో సన్ టు ఎర్త్, సో సన్ టు ఎర్త్ అని అంటున్నాం. ఓకేనా, క్లియరా? సో ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణ ప్రసారం ప్రధానంగా ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే ఉష్ణ, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉష్ణ సంవహనము థర్మల్ కన్వెక్షన్ అనేటువంటి ఒక పద్ధతిలో జరుగుతుంది. అయితే సాలిడ్స్ లో థర్మల్ కండక్షన్, అదే విధంగా ఈ మెర్క్యూరీలో థర్మల్ కండక్షన్. నెక్స్ట్ థర్మల్ కన్వెక్షన్ ఆల్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ అండ్ గ్యాసెస్. సూర్యుని నుండి ఉష్ణం అనేది భూమికి ఏ పద్ధతిలో ప్రసారం అవుతుంది అంటే థర్మల్ రేడియేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ సెల్సియస్ స్కేలు మరియు ఫారెన్హీట్ స్కేలు మధ్య సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెల్సియస్ స్కేల్ అండ్ ద ఫారెన్హీట్ స్కేల్ అని అంటున్నాడు. చాలా ఈజీ, ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి ఉన్నట్టు ఈ ప్రశ్న ఆర్ఆర్బి గ్రూప్ డి 22 అక్టోబర్ 2018 షిఫ్ట్ 2 లో అడిగాడు. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి వివరణ ఏమిటంటే ఆల్రెడీ మీకు చెప్పాను. అది ఏమిటి అంటే నేనేమంటున్నానంటే C-0/100 ఈక్వల్ టు F-32/180 ఈక్వల్ టు K-273/100 అని అంటున్నాం. ఇది ఫార్ములా. ఏదైనా ఇదే, అన్ని రోగాలకు ఒకటే మందు ఈ హీట్ లో. ఓకేనా, సెల్సియస్ స్కేల్ మరియు ఫారెన్ స్కేల్ మధ్య సంబంధం ఏంటి? సో సెల్సియస్ అడిగాడు, ఫారెన్ హీట్, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి యాస్టీస్ గా మనం ఈ రెండు, సో సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్ హీట్ స్కేల్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది అని అడిగాడు. కాబట్టి యాస్టీస్ గా అవే రాసుకుంటాం. సో C-0/100 ఈక్వల్ టు F-32/180. ఓకే, క్లియరా? సో ఆ రెండు అక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే 0కి క్యాన్సిల్, 2 5ల 10, 2 9ల 18. ఓకేనా, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు C-0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి C/5 ఈక్వల్ టు F-32/9. చూడండి, ఇది ఈ మధ్య ఉన్నటువంటి సంబంధం. లేదు, దీన్ని ఇంకా కొద్దిగా సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే S9C ఈక్వల్ టు, సో 9C ఈక్వల్ టు 5F, 9C ఈక్వల్ టు 5 into F, 5F మైనస్ 5 32 160. ఇది ఇంకా సింప్లిఫై గా ఉన్నటువంటి ఫామ్. ఓకేనా,
కానీ ఈ ఫార్ములా ఎక్కడా లేదు. ఇది 9c = 5f - 160 అనేది ఎక్కడా లేదు. అలాంటప్పుడు c/5 = f - 32/9. అక్కడ చూడు, c/5 = f - 32/9. ఎస్, ఇది రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఇదే ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు చూడు. ఓకేనా? సో ఇలాంటి ప్రశ్నలు మరెన్నో ప్రశ్నలకి మనం ఇక్కడ ఆన్సర్లు చేయగలుగుతాం. ఓకేనా? నేనేమంటున్నానంటే ఈ ఫిజిక్స్ లో కానీ, బయాలజీలో కానీ, కెమిస్ట్రీలో కానీ బిట్టు మిస్ కాకుండా చెప్పేటటువంటి బాధ్యత నాది. ఓకేనా? నేను కూడా మీలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగంలోకి రావడం జరిగింది. ఓకేనా? ఆ నిరుద్యోగంలో ఉన్నప్పుడు ఆ సాధక బాధకాలేవో నాకు తెలుసు. కాబట్టి నేను మీకు జనరల్ సైన్స్ పరంగా, రైల్వేస్ ఎగ్జామ్స్ దృష్ట్యా జనరల్ సైన్స్ పరంగా మీకు సెంట్ మార్క్స్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? క్లియరా? అయితే చదవాల్సినటువంటి బాధ్యత మీదే మిత్రమా, నాది కాదు. నేను కేవలం 100% సబ్జెక్ట్ ను బోధించడం వరకే, కానీ చదివేటువంటి బాధ్యత మొత్తం నీదే. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఎస్ కెల్విన్ స్కేల్ పై నీటి మరుగు స్థానం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి అంటే ముందుగా మనకు ఒక విషయం తెలియాలి. అదేంటి అంటే, ఎస్ ఇక్కడ చూడండి, సాధారణంగా నీరు, సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్, సో మరుగు స్థానం, సో ద బాయిలింగ్ point of water is 100 degrees Celsius, 100 degrees centigrade అని ఇచ్చాడు. సో నీటి యొక్క మరుగు స్థానం, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ 100 degrees centigrade. ఓకే, ఫైన్, బాగుంది. సో కానీ ఇది డిగ్రీ సెల్సియస్ లో 100 degrees centigrade, కానీ వాడు దేంట్లో అడుగుతున్నాడు? కెల్విన్ స్కేలు అని అడుగుతున్నాడు. డిగ్రీ సెల్సియస్ లో అయితే మనం కూడా చెప్పచ్చు, నీరు 100 degrees centigrade వద్ద మరుగుతుంది, నీరు 100 degrees centigrade వద్ద బాయిల్ అవుతుంది అని మనం ఈజీగా చెప్పొచ్చు. కానీ వాడు సెల్సియస్ స్కేల్లో కాదు అడిగింది, కెల్విన్స్ లో అడిగాడు. అయితే సింపుల్, ఈ డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్లలోకి కన్వర్ట్ చేద్దాం. డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్లలోకి కన్వర్ట్ చేయాలి అంటే, ఎస్ ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమిటి అంటే, ఎస్ C - 0/100 = F - 32/180 ఎస్ K - 273/100. ఓకే, క్లియర్? అయితే మనం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి చూడాలి. ఓకేనా? ఎందుకంటే డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్లలోకి మారుస్తున్నాం కాబట్టి. సో C - 0/100 ఎస్ K - 273/100. ఓకేనా? ఇప్పుడు ఈ 100 కి ఈ 100 కి క్యాన్సిల్ అవుతుంది, ఈ 100 కి ఈ 100 కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు C అని అంటున్నాం. C - 0 ఉన్నా ఒకటే, ఉరేసుకొని సచ్చినా ఒకటే. కాబట్టి C = K - 273. ఇదొక ఫార్ములా. దీన్ని ఇంకొక రకంగా మనం రాసుకున్నట్లయితే, ఈ -273 ఈక్వల్ టు ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు కెల్విన్స్ = C + 273. ఎస్, ఇది గుర్తుపెట్టుకో ఈ ఫార్ములా. సో కెల్విన్స్ = C + 273. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. సో కెల్విన్స్ = C + 273. ఈ ఫార్ములా ద్వారా ఏదైనా ఒక వాల్యూ డిగ్రీ సెల్సియస్ లో ఇస్తే కెల్విన్లలోకి, కెల్విన్స్ లో ఇస్తే డిగ్రీ సెల్సియస్ లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫార్ములా ఏమని చెప్పాను? ఎస్ కెల్విన్స్ = C + 273. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చూస్తే 100 degrees Celsius ను కెల్విన్లలోకి మార్చు. సో కెల్విన్స్ ఇక్కడ సెల్సియస్ అంటే ఇది 100. సో 100 degrees అండి, 100 + 273. అప్పుడు కెల్విన్స్ = 373 ఆన్సర్ అవుతుంది. సో 373. ఇది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ ఫార్ములా ద్వారా వాడు ఏమి ఇచ్చాడో, సాధారణంగా నీటి యొక్క మరుగు స్థానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చాలా జాగ్రత్తగా ఇక్కడ వినేటటువంటి ప్రయత్నం చేయి. అది ఏమిటి అంటే ఒకసారి విను. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటుంది. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ విషయానికి వచ్చినట్లయితే నేనేమంటానంటే, యాస్ 0 degrees centigrade ఆర్ ఈక్వల్ టు 212 Fahrenheit ఆర్ ఈక్వల్ టు సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, యాస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 100 degrees centigrade
ఆర్ ఈక్వల్ టు 100 degrees centigrade ఆర్ ఈక్వల్ టు 212 ఫారెన్ హీట్స్ ఆర్ ఈక్వల్ టు 373 కెల్విన్స్. 373 కెల్విన్స్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకో. నీరు 100 degrees centigrade వద్ద బాయిల్ అవుతుంది. నీరు 212 ఫారెన్ హీట్ల వద్ద బాయిల్ అవుతుంది. నీరు 373 కెల్విన్ల వద్ద, డిగ్రీ సెల్సియస్ లో అయితే 100, ఫారెన్ హీట్ అయితే 212, కెల్విన్స్ అయితే 373. సో ఈ ఉష్ణోగ్రతల వద్ద ఆ నీరు అనేది బాయిల్ కావడం జరుగుతుంది, మరుగుతుంది అని అంటున్నాం. కాబట్టి నీరు ఏ సెల్సియస్ వద్ద మరుగు స్థానం ఎంత అంటే 373 కెల్విన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే సూర్యుని నుండి ఉష్ణం భూమికి ఏ ఉష్ణ ప్రసార పద్ధతి ద్వారా చేరుతుంది? సూర్యుని నుండి ఉష్ణం అనేది భూమికి ఉష్ణ వికిరణం, థర్మల్ రేడియేషన్. ఇదిగో చూడు. సో థర్మల్ రేడియేషన్, సూర్యుని నుండి ఉష్ణం అనేది భూమికి థర్మల్ రేడియేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా ప్రసారం కావడం జరుగుతుంది. ఉష్ణ వికిరణం, థర్మల్ రేడియేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా ప్రసారం అవుతుంది. సో హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ త్రో విచ్ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2 నవంబర్ 2018 షిఫ్ట్ 3 లో భాగంగా ఈ క్వశ్చన్ రావడం జరిగింది అని అంటున్నాం. ఓకే మిత్రమా? ఎస్, క్లియర్. థ్యాంక్ యూ.